చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫౌండర్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు, మహాబగల్ అఘోరా తాంత్రి. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవం. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. కార్తీక మాసం చాలా 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 బిజీగానే నడుస్తోందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మీ గ్రూప్లో మీరు చేసేటటువంటి శివారాధన చాలా అత్యద్భుతంగా చేస్తున్నారు. స్వామికి, మీ స్వామికి మా నమస్కారాలు. మీ గుడిలో ఉన్నటువంటి స్వామా? అవునమ్మా, నాది సొంతది దేవాలయం. రాజశ్యామల సహిత శ్రీనాగ అమృతలింగేశ్వర పంచాయతన దేవాలయము నాది. అందులో ఉన్నటువంటి స్వామి అద్భుతం. చాలా చాలా చక్కగా చేస్తున్నారు ఆరాధన. ప్రతిరోజు చక్కగా స్వామివారి దర్శనంతో మొదలవుతోంది మాకైతే. ప్రతిరోజు చాలా సంతోషం అండి. అంతా ఈశ్వరి అంతే, ఖచ్చితంగా. అయితే మీ గుడి విశేషాల గురించి నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా ఒకసారి మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు అన్ని పౌర్ణమిలోకెల్లా చాలా చాలా మహిమాన్వితమైనటువంటి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ వచ్చేస్తోంది. రేపు 5వ తారీఖు బుధవారం కార్తీక పౌర్ణిమ. మరి ఎలా ఏం చేసుకోవచ్చు అందరికీ తెలిసిందే. వారి వారి ఆచారాలని రీత్యా చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈ 365 ఒత్తులు వెలిగించుకోవటం కానీ, ఉపవాసాలు ఉండటం కానీ, సాయం సంధ్య వేళ స్వామివారి ఆరాధన చేయటం, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఇంకా స్వామివారి కృపకి పాత్రలు అవ్వటం కోసం ఏమేమి విధి విధానాల్ని ఆ రోజు ఖచ్చితంగా పాటించవచ్చు, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. చాలా సంతోషంగా అమ్మా. వాస్తవానికి ఏంటి అంటే చాలామంది మన పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, కార్తీక పౌర్ణమి వచ్చిందా, శివాలయానికి వెళ్ళావా, శివుడికి చెంబెడు నీళ్లు పోసావా, మరలా అక్కడ ఒక 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం పాటు దీపం వెలిగించినా వెలిగించకపోయినా నడుస్తుంది అనే ఉద్దేశంలో అలా 365 వత్తులు వెలిగించేటువంటి వారు. కానీ అసలు శాస్త్రం అయితే అది కాదు తల్లి. ధర్మ ప్రకారంగా అంటే ఈ వెలిగించినా వెలిగించకపోయినా అనేది అయితే అది నిజమే. అసలైతే చెయ్యవలసిన విధానం ఎలా ఉంటుంది అంటే, ప్రాతకాలమున సూర్యుడు ఉదయించక ముందుకే బ్రాహ్మీ కాలం యందున లేచి ఉసిరికాయలు దొరుకుతాయి కదా, ఉసిరికాయలును తెల్ల నువ్వులు, కాస్త కొబ్బరి నూనె కానివ్వండి లేకపోతే నువ్వుల నూనె కానీ వేసి దాన్ని బాగా దంచి చూర్ణం చెయ్యాలి. చూర్ణం చేసి మనం చేసేటువంటి స్నానం ఏదైతే ఉంటుందో వెచ్చటి నీళ్ళతో లేదా చన్నీళ్ళు చేస్తున్నా అది తీసి దాంట్లో వేసుకొని కలిపేసి స్నానం ఆచరించాలి. ఇప్పుడు ఉసిరికాయ దేనికి సంబంధించిన విటమిన్ తల్లి? సి విటమిన్లో ఉంటుంది. శీతల కాలంలో సి విటమిన్ అనేది మనకు అవసరమైనటువంటి, ఈవెన్ చర్మానికి కూడా. అందుకోసం ఏంటి అంటే దాన్ని తీసుకొని మనం స్నానాన్ని ఆచరించాలి. స్నానాన్ని ఆచరించిన తర్వాత ప్రాతకాలమునే మనం భగవంతుని దగ్గరికి, మన ఇంట్లో ఉండేటువంటి దేవాలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి స్వామివారికి స్వచ్ఛదనంతో దీపారాధన చేసి ఉదయాన్నే స్త్రీలు పురుషులందరూ కలిసి తులసి కోట దగ్గరికి రావాలి. పూర్వం ప్రాతకాలం. ఎందుకనంటే పూర్వంలో తులసీదేవి పరమేశ్వరుణ్ణి నన్ను కళ్యాణం చేసుకోమని చెప్పేసేసి వెంబడపడితే, నేను నిన్ను చేసుకోను, నాకంటూ పార్వతి ఉంది, నేను నిన్ను చేసుకోనంటే అప్పుడు ఆయనని శపించింది తులసీదేవి. నా తులసీ దళం కూడా నీకెవరు పెట్టకూడదు, ఒకవేళ పెడితే వంశము సర్వనాశనం అవుతుంది అనే విధానంలో శపించేసింది తులసీదేవి. అందుకోసమే పరమేశ్వరుడికి మనం తులసీదళ అర్పణం అనేది చేయకూడదు అనేటువంటిది మనకు శివపురాణంలో ఎన్నిట్లలో వెల్లడించి మరీ ఉంటుంది. అయితే కాకపోతే అక్కడ ఏంటి అంటే ఈ యొక్క విషయంలో, ఎందుకంటే తను కూడా ఒక స్త్రీమూర్తి కాబట్టి పరమేశ్వరుడికి నిత్యంగా ఆమె కూడా పూజ చేస్తుంది అప్పట్లో. అయితే ఈ కార్తీక మాసం వచ్చినప్పుడల్లా ఆమె కూడా ఆయనకు దీపారాధన చేస్తూ ఉంటుంది. ఈ దీపారాధన శక్తి వల్ల మనం తులసీదేవిని ఎప్పుడైతే తీసుకుపోయి పరమేశ్వరుడి మీద పెట్టామో ఆ దోషం అనేది మన ఇంటికి వస్తుంది. కాబట్టి ఆ దోషాన్ని మా ఇంటి వైపు రాకుండా ఉంచు తల్లి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళేసి తులసి కోట దగ్గర దీపారాధన చెయ్యాడు. 365 వత్తులు మొదలు వెలిగించాల్సిందే తులసి కోట దగ్గర మన ఇంట్లో. తులసి కోట దగ్గర అది వెలిగిన తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృతాభిషేకాలు అనేటువంటిది ఆచరించాలి. ఆచరించిన తర్వాత మళ్ళీ సాయంకాలం వరకు ఓం అనే పదాన్ని రాకుండా నమశివాయ అనే నామముతో స్వామివారిని ఉచ్చరిస్తూ ఉండాలి. ప్రదోషాకాలం వచ్చిన తర్వాత దేవాలయానికి వెళ్ళి, ఈ కార్తీక మాసంలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే ఆకాశ దీపం.
ఈ ఆకాశ దీపాన్ని వెలిగించే సమయంలో దేవాలయం దగ్గర ఉండి ఆకాశ దీప దర్శనాన్ని చేసుకొని దేవాలయంలో పెడితే కనుక మళ్ళీ స్వామివారికి మరలా అభిషేకాన్ని గావించి బయటికి వచ్చి 365 వత్తులు, దానితో పాటు ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆకు ఉంటుంది తల్లి, దాని పేరు పాండవ పత్రి. కీర్తనలో మనం చెప్పాను ఈ విషయము. ఈ పాండవ పత్రి పెట్టి 365తో పాటు ఈ యొక్క ఆకు ఉంటేనే కార్తీక దీప వెలిగించినటువంటి 365 వత్తులు ఏదైతే ఉంటుందో అది వెలిగించినటువంటి పుణ్య ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాము. అయితే ఇది అయిపోయిన తర్వాత ముఖ్యంగా కార్తీక మాసంలో దీపాదానం అనేది శ్రేష్టమైంది. ఉసిరి దీపము, పిండి దీపాలు దానం చేస్తూ ఉంటారు. కాకపోతే ఈరోజు ఇచ్చే దీపము ఎంతో ప్రాముఖ్యత. బంగారు తీగలతో తయారు చేసినటువంటి వత్తులు, వెండి దీపాలు, దాంట్లో ఉసిరిని పెట్టేసి ఆ వత్తులకు ఈ బంగారు దీప వత్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని జోడించి 5 దీపాలుగా పెట్టాలి. 5 దీపాలు చేసి ఒక కొత్తది పళ్ళెం కానివ్వండి, ఇత్తడి పాత్ర అయితే శ్రేష్టమైంది. ఇత్తడి పాత్రలో బియ్యాన్ని పోసేసి బియ్యాన్ని శ్రద్ధగా పెట్టేసి స్వయం పాకాధికాలు, బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఉంటాయి కదా తల్లి, అవన్నిటిని కూడా చుట్టూరుగా పెట్టేసేసి ముఖ్యంగా అసలైంది మనకేంటి కార్తీక మాసంలో హరిహరులను పూజించేటువంటి గొప్ప మాసము. ఈ మాసం మనకు ఇంకా ఏ మాసంలో వీళ్ళిద్దరిని ఎక్కువగా ఆచరించేది కాదు. ఇది ఎప్పుడు కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకాన్ని ఆచరించిన ఈ దానం ఏదైతే ఉంటుందో దాంట్లో సాలగ్రామ దానం ముఖ్యమైనది. ఈ సువర్ణవత్తులు, వెండి దీపాలు లేదండి, అంత స్తోమత మాకు లేదు. సువర్ణవత్తులు, సువర్ణం ఎలా ఉందో చూసారు కదా. అవునమ్మా, అంటే వత్తులు ఒకవేళ లేకపోయినా వెండి తీగ తీసి దాని మీద బంగారు పూత వేయమంటే వాళ్ళు వేస్తారు. అలా సంతోషంగా చేయవచ్చు. ఒక్క ప్రమిద ఇస్తే సరిపోతుందండి? 2 జతగా ఇవ్వాలి. 5టికి 2 ఉన్నా సరిపోతుంది. ఇవన్నీ పెట్టేసి సాలగ్రామాన్ని కూడా పెట్టేసి స్వయం పాకాధికాలతో బ్రాహ్మణుడికి నువ్వు ఎప్పుడైతే పౌర్ణమి రోజున మనం దానం చేస్తామో దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహ శ్రేష్ఠి. అసలు ఈ దీపం కూడా ఏంటి అని అంటే కృతంలో చెప్పినట్టున్నాను మీకు. జ్యోతి అంటే ఎవరు తల్లి? పరమేశ్వరుడి యొక్క కుమార్తె. మామూలుగా వాస్తవానికి మీకు తెలిసినంత వరకు శివుడికి ఎంతమంది భార్యలు తల్లి? ఒక్కరేనా? ఎంతమంది కుమారులు? కుమారులు అంటే 2 కుమార్తెలు. మానసాదేవిని కూడా కుమార్తె అని అంటూ కుమార్తెని అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఆయనకి పిల్లలు ఎంతమంది అంటే వాస్తవానికి ఏంటంటే 4 భార్యలమ్మా. 4 భార్యలా? మొదలు సతీదేవి, మొదలు సతీదేవి తన యొక్క రీతిలోనే పుట్టినటువంటి దేవి పార్వతీదేవి. వివాహం చేసుకున్నాడు, గంగను వివాహం చేసుకోవాలనేది లేదు. ఎందుకంటే భైరీగా గంగాదేవి యొక్క కళ్యాణము ఎంతో మనం చేశాము, కాకపోతే కొద్దిగా పాటిస్తారు, కొంతమంది పాటించారు. కేవలం పట్టి మాత్రమే ఉంచాడు అని అంటుంటారు. వివాహం అయితే అయింది. మరి ఇంకొకరు 4వది సాక్షాత్కారుడైనటువంటి మహాశ్రీమన్నారాయణుడు మోహిని దేవి రూపంలో. అవును, వివాహం అయింది వారికి. వివాహం మనం ప్రవరాచు కొట్టిన గూగుల్లో వచ్చేస్తుంది. దానికి పూర్వంలో కూడా మంత్రాధికాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా అత్యంత తక్కువగా ఉండేటువంటి కళ్యాణంగా చేస్తూ ఉంటారు. అయితే శివుడికి సనత్ కుమారుడుగా పూర్వంలో ఉండేటువంటి వాడు సుబ్రహ్మణ్యం అంటే ఒక ఋషి. ఆయన దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి ఎన్నోసార్లు వేడుకుంది, నువ్వు నా గర్భంలో జన్మ. ఎందుకనంటే ఆడే చతుర్వేద పండితుడు, సకల శాస్త్ర ప్రావీణ్యుడైనటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎన్నిసార్లు వెళ్ళి పార్వతీదేవి మొక్కుతూ ఉన్నా నేను నీ గర్భంలో జన్మించని నిష్కలంగా చెప్పేటువంటి వాడు. తర్వాత పరమేశ్వరుడు నా భార్య అడిగింది నాయన రారా అంటే పరమేశ్వరుడి కోసము తన గర్భంలోకి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంటే ముందు హరితంతో అంటే పసుపుతో తయారు చేసినటువంటి వాడు గణపతి. అటు మోహినీదేవి గర్భంలో జన్మించిన వాడు అయ్యప్ప. 3 కుమార్తెలు 3. ప్రథమంగా వనదేవతగా సృష్టించబడినటువంటి దేవత అశోక సుందరి. రెండవది మానసాదేవి, శివుడి యొక్క మనసు ద్వారా ఉద్భవించినటువంటిది.
ఆయన త్రినేత్రంలో నుంచి ఉద్భవించినటువంటి శక్తిగా మారిందే జ్యోతి. ఈ యొక్క అమ్మవారి ఆలయం మనకి ఎక్కడుందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖీదేవి ఆలయంగా విరధిల్లుతూ ఉన్నది ఇప్పటికి. జ్వాలాముఖి అమ్మవారే జ్యోతిదేవి. ఓకే, విన్నారా? అయితే ప్రథమ పూజితంగా ఇటు జ్యోతిగా, ప్రథమ రక్షకిగా జ్యోతిగా ఉండేటువంటిది, ప్రధాన పూజుడైనటువంటి వాడు గణపతి. ఇది అసలైన శాస్త్రం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ యొక్క దీపాన్ని ఎవరైతే దానం చేస్తున్నారో వారి యొక్క వంశము వృద్ధి కావడానికి కోసం చేస్తూ ఉన్నారు. ఆ వంశవృద్ధి ఎప్పుడు గావిస్తుంది అని అంటే ఈ కార్తీక మాసంలో దీపదానం వెనకాల ఉండే ఎన్నో గొప్ప రహస్యాలు ఉన్నాయి. అందులో పౌర్ణమి రోజున ఇచ్చేటువంటిది సాలగ్రామము అంటే విష్ణుమూర్తి, స్వయంపాకాధికమంటూ అన్నపూర్ణాదేవి, ఇటు జ్యోతిదేవి, తర్వాత యజ్ఞోపవీతం బ్రాహ్మణుడు వేసుకునేటువంటి గాయత్రీదేవి. ఇలా చతుర్వేదాధికాలతో ఉండేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అన్ని క్రతువులు నువ్వు ఎప్పుడైతే పౌర్ణమి రోజున దానాన్ని ఆచరిస్తే మనలో ఉండేటువంటి పరిపూర్ణత దోషాలు కూడా నివారణ అవుతాది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో వెల్లడించారు తల్లి. పౌర్ణమి రోజున ఇది ఎప్పుడైతే మనం ఆచరిస్తామో చేయమంటారు దీన్ని? సాయంకాలం చీకటి పడ్డాకనే, చీకటిలోనే మనకు వెలుగు అనేది దారి చూపిస్తుంది. అంతేనండి. ఆ చీకటి పడ్డాకనే, చీకటిలో అంటే దేవాలయంలో ఎవరికైనా సరే దానం చేయొచ్చు, పగలు చేసేది కాదు ఇది దానం. సాయంకాలంలో చేస్తే పుణ్య ఫలితంగా ఉంటుంది. ఏ నామంతో మీరు ఆల్రెడీ చెప్పారు, నమశివాయ నమశివాయ అనుకోవడం మించి ఇంకేం అవసరం లేదు తల్లి. ఖచ్చితంగా ఈ విధి విధానాల్ని పాటించుకుని ఈ దీపదానం చేయటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ ఐహికాలకి సంబంధించినటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయని అనుకోవచ్చా అండి? 100% కాదు. ఎందుకనంటమ్మా ఈ స్వయంపాకాధికాలు అన్నపూర్ణాదేవి ఇంట్లో ఎప్పుడు ఏది పోగొట్టకుండా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఒకటి. రెండవది జ్యోతి సంరక్షక. ఎందుకంటే ఈ వెలుతురు లేకపోతే మనం ఎవ్వరము ఉండలేము, ఆమె ఉండాలి. గాయత్రీదేవి లోకమాతనే ఆమె. అసలు చతుర్వేదాలను సృష్టించి చతుర్వేదాదిగా రూపంలో ఉన్నటువంటి మాతనే గాయత్రీదేవి. అవునా? అవునండి. శ్రీమన్నారాయణుడు ఈశ్వరుడికి ఆయనకు ఉండే ప్రీతి బంధాలు, స్థిరకారకుడు. తర్వాత ఆయన చేతుల్లోనే లక్ష్మీదేవి ఉండేది. ఇన్ని కలిపి మనం దానం ఇంకా బంగారు ప్రతిమ, బంగారు వత్తి, అందులో లక్ష్మీదేవి కొలవై ఉంటది. వెండిలో చంద్రుడు కొలవై ఉంటాడు. ఇన్ని గణము ఆ దానంలో ఉంటాయి తల్లి. అందుకోసమే ఆ ఒక్క దానం చేస్తే ఈ కార్తీక పౌర్ణమి రోజున మనకు కావాల్సినటువంటి సంపూర్ణ యోగ్యతలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణంగా భగవంతుడు మన చేతిలోకి తీసుకువచ్చి ఇలా పెట్టేస్తాడు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా కార్తీక పౌర్ణమిని వాళ్ళ ఆచారాల రీత్యా వాళ్ళు ఏదైతే చేస్తారో అది చేసుకుంటూ కూడా ఈ దానాన్ని నిర్వహించుకుని ఖచ్చితంగా వారి కోరికలు ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.